నేను పింకీలకు ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నా. ఈరోజు కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిట్టు నోటీసులు ఇస్తే ఇది తెలంగాణకే ఆత్మగౌరవం దెబ్బ, తెలంగాణకు జాతి పిత అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈ పింకీలు ఈరోజు లబో దిబోమని మొత్తుకోవడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పరికరాలు తీసుకురాగలుగుతారా? ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే డిసెంబర్ 4వ తారీఖు నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో కెమెరాలన్నీ బంద్ చేసి, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలన్నీ, ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఫైళ్లను ధ్వంసం చేసి మూసీ నదిలో వికారాబాద్ అడవిలో పడేసి రావాల్సినటువంటి దరిద్రం ఏమొచ్చిందని అడుగుతున్నా. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికీ ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ఈ రాజ్యంలో ఎవరిని ఎదగకుండా చేద్దామన్న పిచ్చి ఆలోచనతోటి నడుపుదామనుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసలేరు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావట్లేరని తెలిసిన నిమిషమే చివరి అధికార దుర్వినియోగము, సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేసి ఎవిడెన్స్లన్నీ తుడిపే ప్రయత్నం చేయడము. ఇప్పుడు మీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుందా? మేము చెప్పినామా ఫోన్ ట్యాపింగ్ ఎవరి చేసిరు, భార్యాభర్తలై చేసిరని చెప్పింది? తెలంగాణ సమాజంలో పౌర హక్కులు, పౌరులకు ప్రైవసీ లేకుండా అధికారుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, సొంత కుటుంబంలో బిడ్డ అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలన చేసిరు మీరు. ఇది మేము చెప్పలే, మీ కుటుంబంలో ఉన్న కవితనే చెప్పింది. ఇప్పుడు వచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు అని చెప్తున్నారు. ఎక్కడ ఆత్మగౌరవం మీకు? టీఆర్ఎస్ పార్టీల తెలంగాణ పదాన్ని తీసి భారతీయ రాష్ట్రీయ పార్టీ అని పెట్టుకున్నప్పుడు ఎటుపోయింది తెలంగాణ ఆత్మగౌరవము? ఇవాళ మీరు వచ్చి తెలంగాణకు మేమే జాతి పిత అని చెప్పుకుంటున్నావు. అమరవీరుల కుటుంబాలను విస్మరించినప్పుడు ఎటుపోయింది నీ ఆత్మగౌరవం? తెలంగాణలో నేను ఉద్యమకారునుకుంటా, తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అని చెప్పినావు. ఎవరికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీసినావు? ఆంధ్రాలో పోయి ఆంధ్రాలో గదే విషయం చెప్పినావు అధికారంలోకి వచ్చినావు. అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా?